కడప చెన్నై జాతీయ రహదారి సమీపాన పొలంలో అనుమానాస్పదంతో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు క్లోజ్ టీమ్ తనిఖీలు చేపట్టారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి సమీపాన తన్నీరు లక్ష్మీదేవి పంట పొలంలో శనివారం రాత్రి పొలం కాపలదారుడు నారాయణ మృతి చెందాడు. మృతుని భార్య రత్నమ్మ చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి నా భర్త నారాయణ మద్యం సేవించి దుర్భాషలాడుతూ నాపైకి దాడికి యత్నం చేశాడని, నేను భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టి బాకరపేట గ్రామానికి వెళ్లిపోయానని, ఆదివారం ఉదయం వచ్చి చూడగా నా భర్త మృతి చెందిన సమాచారాన్ని నా బంధువులకు తెలిపామని అన్నారు. ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారాజు మాట్లాడారు. రాబడిన సమాచారం మేరకు చర్చి పక్కన పొలంలో అనుమానాస్పదంలో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని, మృతి చెందిన నారాయణ నుదుటిపైన రక్తపు మరకల గాయం ఉందని, కడప నుండి క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని తనిఖీలు చేపట్టారని, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ, క్లోజ్ టీమ్ ఇన్స్పెక్టర్ రూపిణి దేవి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. మృతి చెందిన వ్యక్తిని శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు తరలింపు చేశారు. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ సిద్ధవటం చర్చి పక్కన ఒక శవము అనుమానాస్పద మృతిలో చనిపోయినదని తెలిసి వచ్చాము. చనిపోయిన వ్యక్తి పేరు నారాయణ. ఏజ్ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుంది. నుదుటిపైన ఒక చిన్న రక్తగాయం ఉంది. దానిపైన అతను చనిపోయి ఉన్నాడు. కేసు నమోదు చేశాము. కేసు నమోదుకి క్లూజ్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు డాగ్ స్క్వాడ్ పిలిపించాము. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం.